తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ నీళ్ల పంచాయతీ మొదలైంది. కృష్ణా జలాల వివాదంపై ఇవాళ విచారణ జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులతో రివ్యూ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం చట్టం ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలని కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ISRWDA 1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు జరపాలనే విషయంపై కృష్ణా ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాలి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై రివ్యూ చేశారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రిబ్యునల్ వాదనలు వినిపించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు ఉన్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం గోదావరి బాధితుల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు గోదావరి కృష్ణా నది యాజమాన్యం తెలంగాణ తరఫున అభ్యంతరాలు తెలుపుతూ లేఖలు రాయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముప్పు విషయంపై హైదరాబాద్ హైవే నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలన్నారు. అలాగే సమ్మక్క సారక్క బ్యారేజ్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతులు సాధించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు సీఎం. ఏపీ కూడా తమ వాదన వినిపించింది. 512 టీఎంసీల నీటిని ఏపీకి కేటాయించాలని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న